BCN న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు పట్టణంలోని పలు దేవాలయాల్లో ప్రత్యేక అలంకరణ పూజలు, దర్శనం కొరకు భక్తులు బారులు. గూడూరు పట్టణంలోని SALC చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు, గీతాలు ఆలపించిన భక్తులు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తోడ్పాటు అందిస్తా గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్. విద్యార్థులు కష్టపడి ఒక లక్ష్యంతో తల్లిదండ్రులు కలలను నెరవేర్చాలి. గూడూరు DSP సూర్యనారాయణ రెడ్డి సూచన. నూతన సంవత్సరం సందర్భంగా గూడూరు పట్టణంలోని పలు దేవాలయాల్లో ప్రత్యేక అలంకరణ పూజలు నిర్వహించారు. దర్శనం కొరకు భక్తులు బారులు తీరారు. నూతన సంవత్సరం సందర్భంగా గూడూరు పట్టణంలోని రాజావీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారు బంగారు కిరీటం కవచాలతో స్వర్ణమయంగా దర్శనమిచ్చారు. అలాగే శివాలయంలో అభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి దర్శనం కొరకు భక్తులు బారులు తీరారు. నూతన సంవత్సరం సందర్భంగా గూడూరు పట్టణంలోని SALC చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్యాంప్ ఫైర్, ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. గూడూరు పట్టణంలోని SALC చర్చిలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. చర్చిని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ప్రత్యేక ప్రార్థనలు, గీతాలు ఆలపించారు. ఫాస్టర్ ప్రశాంత్ కుమార్ దైవ సందేశం అందించారు. యువతీ యువకులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం క్యాంప్ ఫైర్ నిర్వహించారు. యెహోవాను సేవింపవలెను, నిన్ను వలె నీ పొరుగువానిని సేవింపవలెను. ఆత్మఫలాలు: ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, సాత్వికము, విశ్వాసము, ఆశానిగ్రహము, మంచితనము. ఆగండి. ఎన్నాళ్ళు మట్టుకు ఈ రెండు తలంపుల మధ్య డిసెంబర్ 30వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన అమృత్ భారత్ రైలు గూడూరు రైల్వే స్టేషన్ కు చేరుకుంది. రైల్వే అధికారులు, బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మల్దా నుంచి బెంగళూరుకు నూతనంగా అమృత భారత్ రైలును డిసెంబర్ 30వ తేదీన ప్రారంభించారు. ఈ రైలు గూడూరు రైల్వే స్టేషన్ కు చేరుకుంది. రైల్వే అధికారులు, బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేందుకు వందే భారత్, అమృత్ భారత్ రైళ్లను ప్రవేశపెట్టిందని, ఈ రైలు టైం షెడ్యూల్ పూర్తి వివరాలు 2 రోజుల్లో తెలుస్తాయని, ప్రయాణికులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో SS కుమార్, వెంకటేశ్వర్లు, బీజేపీ నాయకులు బాలకృష్ణ నాయుడు, సురేందర్ రెడ్డి, ప్రకాష్ నాయుడు, రైల్వే సిబ్బంది పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం 30వ తేదీ ప్రారంభించినటువంటి మాల్డా టౌన్ టు బెంగళూరు ఎక్స్ప్రెస్ ఈ రోజు గూడూరుకి 12 గంటల 20 నిమిషాలకు వచ్చింది. ఇక్కడికి 12 గంటల 35 నిమిషాలకి స్టార్ట్ అవుతుంది. ఇది ఎంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి ఈ వందే భారత్, అదేవిధంగా అమృత్ భారత్ ట్రైన్లని ప్రజలందరూ ఎంతో గొప్ప మనసుతో ఆహ్వానించారు. ఈ ప్రోగ్రామ్ కి గూడూరులో ఉన్నటువంటి అందరూ సూపర్వైజర్స్, అదేవిధంగా బీజేపీ లీడర్స్ అందరూ పాల్గొన్నారు. ఇది సక్సెస్ఫుల్ గా ఇప్పుడు మనకు 12 గంటల 35 నిమిషాలకు బయలుదేరుతుంది. ప్రతిరోజు ఇది వారంలో 1 రోజు 2 రోజులు అనేది మనకు ఇంకా 2-3 రోజుల్లో మనకు దీనికి కావాల్సినటువంటి ఇంటిమేషన్ వస్తుంది. మనకు వారంలో ఎన్ని రోజులు అనేది తెలుస్తుంది. ఈవినింగ్ మనకు ఇక్కడ నుంచి రాత్రి 9 గంటల 35 నిమిషాలకు బయలుదేరి బెంగళూరు వెళ్తుంది.
వచ్చేటప్పుడు బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు మనకి ఇక్కడ సాయంత్రం 5:55 వస్తుంది. అది పట్టణ ప్రజలు అదేవిధంగా ప్రయాణికులు ఇది గమనించాల్సింది కోరుకుంటూ గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న వలయానంద స్వామి దేవస్థానంలో నూతన సంవత్సరం సందర్భంగా వలయానంద స్వామి వారికి పలు రకాల పుష్పాలతో విశేష అలంకరణ ఏర్పాటు చేసి పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. బ్రహ్మోత్సవంలో ఏర్పాటు చేసిన తప్పెట్లు, మంగళ వాయిద్యాలు, తెనాలి బ్యాండు, విచిత్ర వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వారి కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న ఎమ్మెల్యే వరప్రసాద్ క్యాంప్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే వరప్రసాద్ స్వయంగా నాయకులు, కార్యకర్తలకు అల్పాహారాన్ని వడ్డించారు. అనంతరం నాయకులు ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. పలు శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరికీ శుభాలు కలగాలని, సమాజంలో అసమానత్వాలు రూపుమాపేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలందరూ తమ ఆశీర్వాదాలు అందించాలని కోరారు. సమర్థుడైన నాయకుడిని ఎన్నుకోకపోతే అసమర్థుడైన వ్యక్తి అధికారంలోకి వస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొమ్మిడి శ్రీనివాసులు, నాసిన నాగులు, గిరిబాబు, నరసయ్య, మురళి, రాఘవారెడ్డి, ఎంపీపీ గురవయ్య, సునీల్ రెడ్డి, చెల్లకూరు జడ్పీటీసీ మన్యం శ్రీనివాసులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. నిశ్శబ్దతకి ఎంత విలువ ఉందో తెలుసా? నిశ్శబ్దంగా ఉన్నవాడట 100 బహిరంగ సభల్లో మాట్లాడినట్టే అవుతుందట. సైలెన్స్ ఈజ్ ఎ గ్రేట్ ఎలక్వెన్స్ అని చెప్తారు. అంటే నిశ్శబ్దంగా ఉంటేనట ఎన్నో మాట్లాడినట్టుగా ఉంటుంది కనుక నాన్న మనం అది పాటించాలా. తండ్రి సమానమైన వాడిని, నువ్వు ఇంకా ప్రజాసేవలో ఉండవలసిన వ్యక్తివి, భవిష్యత్తు ఉన్నవాడివి, ఆలోచనతో ఉంటావు, ధైర్యంతో ఉంటావు. దాంతోపాటు క్రమశిక్షణగా చక్కగా మనం అంటే సైలెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందులో రాజకీయాల్లో చాలా ముఖ్యమంటున్నాను ఈ సమయంలో తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ రైట్ నాన్న గురు. ప్రజల తరపున జగన్మోహన్ రెడ్డి గారికి, మా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులకి నూతన వర్ష శుభాకాంక్షలు. వారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి తల్లి, వారి సోదరి, వారి బిడ్డలకు, భారతి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున, గూడూరు తరపు నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా మీరు 10 కాలాల పాటు అలా ప్రజల సేవలో ఉండండి. ఈ సమాజంలో ఉన్న అసమానత్వాలు తొలగించాలంటే మీలాంటి ధైర్యవంతులు ఉండాలా. ప్రజా సేవ భావన ఉన్న వాళ్ళు నాయకుడిగా ఉన్నప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం వస్తుంది. ఇప్పుడున్న ప్రజాస్వామ్యం సరిపోదు. ఎందుకంటే ప్రజాస్వామ్యం అన్న తర్వాత నిజమైన ప్రజాస్వామ్యం కావాలా అని అంబేద్కర్ తెలియజేశారు. ఎవరైతే ఆ నిర్దేశక సూత్రాలు పాటిస్తారో దాని నుంచే తప్పనిసరిగా సామాజిక ప్రజాస్వామ్యం వస్తుంది. సామాజిక ప్రజాస్వామ్యం నుంచి ఆర్థిక ప్రజాస్వామ్యం, ఆర్థిక ప్రజాస్వామ్యం లేనప్పుడు నిజమైన ప్రజాస్వామ్యం ఉండదు. సామాజిక ప్రజాస్వామ్యం లేనప్పుడు రాజకీయ ప్రజాస్వామ్యం ఉండదు అని చెప్పి నాకు తెలిసిన వ్యక్తిగా నేను తెలియజేస్తున్నాను. కనుక ఇది నాంది పలుకుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు.
కనుక వారి నిండా నూరేళ్లు ఉండాలని చెప్పి మన అందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈ సమయంలో ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన మా పట్టణ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులకి, అలాగే నాయకులు ప్రతి ఒక్కరికి కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ, వైఎస్ఆర్ రాజకీయాల్లో కనుక ఒక మంచి వ్యక్తి కనుక వెనక్కి వెళ్ళిపోతే ప్రజాద్రోహి వచ్చి కూర్చుంటారని చెప్పి 2500 సంవత్సరాల క్రితం ప్లాటో అన్న గొప్ప తత్వవేత్త తెలియజేశారు. ది పెనల్టీ యూ పే బై నాట్ జాయినింగ్ ది పబ్లిక్ అఫైర్స్ యు ఆర్ గవర్న్డ్ బై స్కౌండ్రల్స్. అంటే ఏంటంటే, ఒకవేళ నువ్వు పబ్లిక్ అఫైర్స్ అంటే రాజకీయాల్లో కనుక నువ్వు వెళ్ళకపోతే ఒక మంచి వ్యక్తి నీ స్థానంలో నీకంటే తక్కువ వాళ్ళు, ఆలోచన లేని వాళ్ళు వస్తారు. కనుక రాజకీయాలకు మనం దూరంగా ఉండకూడదు. మన వంతు మనం చేస్తూ, మన శైలిలో మనం వెళ్తూ సమాజంలో అందరూ దగ్గరగా చూసుకోవాలి. చిల్లకూరు మండలం ఏరూరు గ్రామంలో సైకత శిల్పి సనత్ కుమార్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇసుకతో సైకత శిల్పాన్ని నిర్మించారు. నూతన సంవత్సర సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ పిఎస్ఎల్వి రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని చిల్లకూరు మండలం ఏరూరు గ్రామంలో సైకత శిల్పి సనత్ కుమార్ సైకత శిల్పాన్ని నిర్మించారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రేపు 4 ఈరోజు కాదు 23. నా పేరు సనత్ కుమార్, మాది చిల్లకూరు మండలం, ఏరూరు గ్రామం, తిరుపతి జిల్లా. ముఖ్యంగా అందరికి కూడా నూతన సంవత్సర 2024 శుభాకాంక్షలు. ఈ యొక్క నూతన సంవత్సరంలోకి ప్రవేశించినటువంటి మన తెలుగు రాష్ట్రాల ఇద్దరు ప్రజలకి మరి ఈ యొక్క సైకత శిల్పం ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా రేపు నింగిలోకి ఎగిసేటువంటి పిఎస్ఎల్వి C-58 ర్యాకెట్ని మనం అందరం కూడా దిగ్విజయంగా సక్సెస్ఫుల్గా మరి భారతదేశ ఖ్యాతి ప్రపంచానికి తెలిసే విధంగా మరి ప్రయోగం జరుగుతుంది. అది ఏ విధంగా అయితే సక్సెస్ సాధిస్తుందో అదేవిధంగా మనం అందరం కూడా మన జీవితంలో 2024 సక్సెస్ సాధిస్తారనేటువంటి ఉద్దేశంతో నేను యొక్క సైకత శిల్పం చేయడం జరిగింది. థ్యాంక్ యూ. తనపై ఎంతో అభిమానాన్ని చూపుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు ఎల్లవేళలా తోడుగా ఉంటూ వారి అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తామని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గూడూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను నియోజకవర్గ పరిధిలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా పట్టణ పరిధిలో పలు వర్తక సంఘాల నాయకులు ఆయనకు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సునీల్ కుమార్ కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆయనకు శాల్వా కప్పి సన్మానించారు. గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తనను అభిమానిస్తున్న వర్తక సంఘాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. తాను గూడూరు పట్టణంలో పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే నివాసం ఉంటున్నానని, స్థానికుడైన తనను ప్రజలు రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తనకు అవకాశం ఇచ్చి గెలిపించమని గూడూరు నియోజకవర్గ ప్రజలను కోరుతున్నారని, గూడూరు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు భాస్కర్ రెడ్డి, సర్వోత్తం రెడ్డి, శ్రీనివాసులు, చెంచురామయ్య, రహీం పాల్గొన్నారు. ఓకే
కింద మిగతా వాళ్ళు కలుస్తారు. అందరూ ఎడం పక్క నుంచి రావాలన్నా, అందరూ కలిసేవాళ్ళు లెఫ్ట్ సైడ్ అన్నా, లెఫ్ట్ సైడ్ నుంచి రండి. కలిసినట్టు కొద్దిగా నమస్కారం. ఈరోజు నూతన సంవత్సర సందర్భంగా జనవరి 1వ తేదీ సందర్భంగా ఇక్కడ గూడూరు పార్టీ ఆఫీసులో మా పార్టీ నాయకులందరూ కూడా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అలాగే ముఖ్యంగా పత్రికా మిత్రులకు, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే ఆర్యవైశ్య సంఘం వారికి, లాయర్ల సంఘాలకు, అలాగే మార్కెట్ సంబంధించినటువంటి రైతు బజారు వాళ్ళకి, అలాగే పెద్ద మార్కెట్ సంబంధించినటువంటి వాళ్ళకి, అలాగే గాంధీ మున్సిపల్ బిల్డింగ్స్ వాళ్ళకి, అలాగే ఎన్టీఆర్ షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి వాళ్ళకి, అలాగే ముఖ్యంగా మహిళలకి, అలాగే పేద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈరోజు ఇక్కడికి వచ్చి నాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసినందుకు వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిజంగా మీరు నా పేరు చూపినటువంటి ఈ యొక్క ఆదరణని నా జీవితంలో కూడా మర్చిపోనని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా నా ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల వెంటే ఉంటా. అలాగే వారికి ఏ అవసరం వచ్చినా ముందుండి ఆదుకునేందుకు సిద్ధంగా ఉంటానని చెప్పి నేను తెలియజేస్తూ, అలాగే మా రాష్ట్ర పార్టీ నాయకత్వం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు భాస్కర్ అన్న గారికి, అలాగే పెద్దలు మా పట్టణ అధ్యక్షులు గురువిశ్వరన్న గారికి, అలాగే రూరల్ పార్టీ అధ్యక్షులు రాజు గారికి, అలాగే ముఖ్యంగా జనవరి 1 సందర్భంగా మొట్టమొదట గూడూరు నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభించినటువంటి మా డైనామిక్ అధ్యక్షులు మా సర్వోత్తమ్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మొట్టమొదటిసారిగా ఈ రోజు నుంచే తెలుగుదేశం పార్టీ విజయం కోసం కంకణం కట్టుకొని కోట మండల పార్టీ నాయకులందరూ కూడా తిరగడం చాలా సంతోషం. తర్వాత కోట అయిన తర్వాత మిగిలినటువంటి మండల పార్టీ నాయకులు కూడా తిరుగుతామని చెప్పి చెప్పుకున్నారు. అలాగే నేను కూడా మండలాల్లో, అలాగే మా మిసెస్ టౌన్లో కూడా ఈ యొక్క తిరిగే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నా. ఖచ్చితంగా గూడూరు ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని అయితే ఒమ్ము చేయనని చెప్పి తెలియజేస్తున్నా. నూతన సంవత్సర సందర్భంగా నా గూడూరు నియోజకమైనటువంటి పేదవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా నా యొక్క మనం ఏంటంటే ఎప్పుడు కూడా మీ సొంతవాడిని, నేను పరాయవాడిని కాదు. గూడూరులో పుట్టినటువంటి వాడిని, గూడూరులో పెరిగినటువంటి వాడిని, గూడూరు నియోజకవర్గంలో నా శక్తివంతం లేకుండా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పనిచేసి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వాడిని. కాబట్టి మీ అందరి యొక్క ఆదరాభిమానాలు ఖచ్చితంగా నాకు ఉంటాయని స్థానికంగా మానవులు చెప్తున్నట్టు ఇక్కడే ఉండేవాడిని, ఇక్కడే పుట్టినవాడిని, ఇక్కడే నివాసం ఉంటున్నవాడిని. విద్యార్థులు కష్టపడి ఒక లక్ష్యంతో చదువుకుని ఉన్నత స్థానాలను చేరుకుని తల్లిదండ్రుల కలను నెరవేర్చాలని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి విద్యార్థులకు సూచించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అంబేద్కర్ గురుకులం పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నూతన సంవత్సర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గూడూరు పట్టణంలోని అంబేద్కర్ గురుకులం పాఠశాలలో గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి కేక్ కట్ చేసి విద్యార్థులకు పంపిణీ చేశారు. అదేవిధంగా విద్యార్థులకు నూతన దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు ఈ సంవత్సరం సంతోషంగా ఉంటూ చదువులో రాణించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని అభిలాషిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. గురుకుల పాఠశాల ఒక్కడే సింగిల్ లోపల చదువుకుంటాడు. నా నేవులు అంటే బాగా మంచి రుబ్బుతున్నాడు అండి, మంచి ఏమంటారు
పిల్లలకు కూడా వాళ్ళ కెరియర్ గైడెన్స్ లాగా మనం ఏం చెప్పాలా, ఏది వాళ్ళకి చెప్తే హత్తుకుంటుంది, వాళ్ళ సక్సెస్ఫుల్ రేట్ ఎట్టుండాలా అనే కౌన్సిలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంత వివరించడం అయింది. అంతా కాదు, కొంతవరకే పిల్లల్ని మనం ఏ విధంగా గ్రిప్లో పెట్టుకోవాలి, వాళ్ళకి ఏ విధంగా ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ఫుల్ రేట్ బాగుండాలి అని మన ప్రిన్సిపాల్ గారు, వాళ్ళ మేడమ్స్, వాళ్ళ టీచర్స్ కూడా ఉన్నారు. అందరూ వాళ్ళ సమక్షంలో మనం ఈరోజు ఈ పండగ, నూతన సంవత్సరం అనే పండగ మనం జరుపుకోవడం జరిగింది. ఆ జరుపుకోవడంలో కూడా పిల్లలకి మనం ఎంకరేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అనే విషయంలో ఎక్కువ మాట్లాడడం జరిగింది. వాళ్ళు బాగా డెవలప్ అవ్వాలని, పిల్లలు గవర్నమెంట్ స్కూల్ చదువుకునే పిల్లలు కూడా మంచి ఇంజనీర్లు కావాలని, మంచి డాక్టర్లు కావాలని కూడా మేము వాళ్ళని మా తరపు నుంచి మేము అభిలషించడం జరిగింది. నూతన సంవత్సరం శుభాకాంక్షల్లో కూడా అదొక పాయింట్. పిల్లలందరూ మంచి వృద్ధిలోకి రావాలి, వాళ్ళు మంచి సక్సెస్ రేట్ కావాలి, వాళ్ళ పేరెంట్స్ అనుకున్న నమ్మకాన్ని, గవర్నమెంట్ పెట్టుకున్న నమ్మకాన్ని, వాళ్ళకి ట్యాబ్స్ కానీ, గవర్నమెంట్ వాళ్ళకి భోజన సదుపాయం కానీ, ఒక వసతి సదుపాయం కానీ ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడుతుంది అని వాళ్ళకి వివరించి, గవర్నమెంట్ పెట్టే ప్రతి మనీ కూడా చాలా అందరూ పెట్టిన మన ట్యాక్స్ రూపాయలు కట్టింది. ఈ గవర్నమెంట్ మనీని మనం ఎట్లా ఉపయోగించుకోవాలా, సద్వినియోగపరచుకోవాలా, దాన్ని ఏ విధంగా మనం డెవలప్ అవ్వాలని కూడా పిల్లల్ని చెప్పి వాళ్ళని ఈరోజు మనం వాళ్ళ విషయం తెలియపరచమైంది. సందర్భంగా ఈరోజు మనం చిల్లకూరులో ఉన్న గురుకుల బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పిల్లలందరికీ కూడా విషయం చెప్పడానికి ఆన్ బిహాఫ్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి నేను, మా సిఐలు, మా ఎస్ఐలు అందరూ కలిసి ఇక్కడ రావడం జరిగింది. పిల్లలందరికీ, టీచర్స్కి అందరికి కూడా విషయం తెలియపరిచి వారందరూ కొత్త సంవత్సరం సందర్భంగా ఏ విధంగా పిల్లలు బాగుండాలి, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ అభివృద్ధిలో మన పాత్ర ఏంటి, వాళ్ళని ఏ విధంగా మనం డిసిప్లిన్గా ఉంచాలని చెప్పేది, వాళ్ళ సక్సెస్ఫుల్ రేట్ ఎట్లా ఉంటుంది దాని గురించి కూడా మనం వాళ్ళకి కొంచెం వివరించమైంది. అలాగే మా ఎస్పీ గారు కూడా, మా డీజీపీ గారు, పైనుంచి గవర్నమెంట్ గారు చెప్పారని చెప్పి మాకు కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్. ఎందుకంటే ఎక్కడైనా పూర్ పీపుల్ ఉన్నారు, వారిని కొంచెం అప్గ్రేడ్ కొంచెం వాళ్ళు డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి గురుకుల పాఠశాల కానీ, ఇలాంటి చిన్న హోమ్స్ కానీ వెళ్ళి వాళ్ళందరికీ కొంచెం మనం బాగా పోలీసు నుంచి సపోర్ట్ ఉంది, మాకు మీరు ఈ విధంగా డిసిప్లిన్గా ఉండాలి, ఈ విధంగా చదువుకోవాలి, ఈ విధంగా మీరు డెవలప్ అవ్వాలి అనే అది చెప్పాలనే దృక్పథంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. దీనికి మా ఎస్పీ గారు పరమేశ్వర రెడ్డి గారు, మా డిఐజీ గారు అమిరెడ్డి గారు, మా డీజీపీ గారు చెప్పినందువల్ల, ప్లస్ మా ఆఫీసర్స్ కూడా ఒక మంచి అభిప్రాయంతో, దీంతోపాటు ఇంకొకటి మనం డానియల్ హోమ్ అని ఒకటి ఉంటుంది, అక్కడికి వాళ్ళకి ఈరోజు భోజనం అరేంజ్ చేయడం జరిగింది. మేము వాస్తవంగా అయితే మా ఎస్ఐ గారు, మా సిఐ గారు అందరూ కలిసి ఫుడ్ అరేంజ్ చేసాం పిల్లలకి, ఒక 40 మెంబర్స్కి. ఇక్కడ ఎక్కువ మెంబర్స్ అని మా వాళ్ళు కొంచెం ఎందుకనో ఇక్కడికి కొంచెం లేట్గా వచ్చాము. మేము అందరూ పిల్లలు వెళ్ళి ఉంటారని వారికి మేము వాళ్ళకి మన కేక్స్, వాళ్ళకంతా బిస్కెట్స్ అరేంజ్ చేసి వాళ్ళకి విషయం తెలియడానికి వచ్చినాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గూడూరు పట్టణంలోని పలు దేవాలయాల్లో ప్రత్యేక అలంకరణ పూజలు, దర్శనం కొరకు భక్తులు బారులు. గూడూరు పట్టణంలోని ఎస్ఏఎల్సీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు, గీతాలు ఆలపించిన భక్తులు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తోడ్పాటు అందిస్తా గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్. విద్యార్థులు కష్టపడి ఒక లక్ష్యంతో తల్లిదండ్రులు కలలను నెరవేర్చాలి గూడూరు డీఎస్పీ సూర్యనారాయణరెడ్డి సూచన. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్, మరణ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు పట్టణంలోని పలు దేవాలయాల్లో ప్రత్యేక అలంకరణ పూజలు, దర్శనం కొరకు భక్తులు బారులు.
పట్టణంలోని ఎస్ఏఎల్సీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు గీతాలు ఆలపించిన భక్తులు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తోడ్పాటు అందిస్తా గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్. విద్యార్థులు కష్టపడి ఒక లక్ష్యంతో తల్లిదండ్రులు కలలను నెరవేర్చాలి గూడూరు డీఎస్పీ సూర్యనారాయణరెడ్డి సూచన. నూతన సంవత్సరం సందర్భంగా గూడూరు పట్టణంలోని పలు దేవాలయాల్లో ప్రత్యేక అలంకరణ పూజలు నిర్వహించారు. దర్శనం కొరకు భక్తులు బారులు తీరారు. నూతన సంవత్సరం సందర్భంగా గూడూరు పట్టణంలోని రాజావీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారు బంగారు కిరీటం కవచాలతో స్వర్ణమయంగా దర్శనమిచ్చారు. అలాగే శివాలయంలో అభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి దర్శనం కొరకు భక్తులు బారులు తీరారు. నూతన సంవత్సరం సందర్భంగా గూడూరు పట్టణంలోని ఎస్ఏఎల్సీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్యాంప్ ఫైర్ ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. గూడూరు పట్టణంలోని ఎస్ఏఎల్సీ చర్చిలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. చర్చిని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ప్రత్యేక ప్రార్థనలు, గీతాలు ఆలపించారు. ఫాస్టర్ ప్రశాంత్ కుమార్ దైవ సందేశం అందించారు. యువతీ యువకులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం క్యాంప్ ఫైర్ నిర్వహించారు. యెహోవాను సేవింపవలెను, నిన్ను వలె నీ పొరుగువానిని సేవింపవలెను. ఆత్మఫలాలు: ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, సాత్వికము, విశ్వాసము, ఆశానిగ్రహము, మంచితనము. ఆగండి. ఎన్నాళ్ళు మట్టుకు ఈ రెండు తలంపుల మధ్య డిసెంబర్ 30వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన అమృత్ భారత్ రైలు గూడూరు రైల్వే స్టేషన్ కు చేరుకుంది. రైల్వే అధికారులు, బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మల్దా నుంచి బెంగళూరుకు నూతనంగా అమృత భారత్ రైలును డిసెంబర్ 30వ తేదీన ప్రారంభించారు. ఈ రైలు గూడూరు రైల్వే స్టేషన్ కు చేరుకుంది. రైల్వే అధికారులు, బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేందుకు వందే భారత్, అమృత్ భారత్ రైళ్లను ప్రవేశపెట్టిందని, ఈ రైలు టైం షెడ్యూల్ పూర్తి వివరాలు 2 రోజుల్లో తెలుస్తాయని, ప్రయాణికులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ కుమార్, వెంకటేశ్వర్లు, బీజేపీ నాయకులు బాలకృష్ణ నాయుడు, సురేందర్ రెడ్డి, ప్రకాష్ నాయుడు, రైల్వే సిబ్బంది పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం 30వ తేదీ ప్రారంభించినటువంటి మాల్డా టౌన్ టు బెంగళూరు ఎక్స్ప్రెస్ ఈ రోజు గూడూరుకి 12:20 వచ్చింది. ఇక్కడికి 12:35 స్టార్ట్ అవుతుంది. ఇది ఎంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి ఈ వందే భారత్, అదేవిధంగా అమృత్ భారత్ ట్రైన్లని ప్రజలందరూ ఎంతో గొప్ప మనసుతో ఆహ్వానించారు. ఈ ప్రోగ్రామ్ కి గూడూరులో ఉన్నటువంటి అందరూ సూపర్వైజర్స్, అదేవిధంగా బీజేపీ లీడర్స్ అందరూ పాల్గొన్నారు. ఇది సక్సెస్ఫుల్ గా ఇప్పుడు మనకు 12:35 బయలుదేరుతుంది. ప్రతిరోజు ఇది వారంలో 1 రోజు 2 రోజులు అనేది మనకు ఇంకా 2-3 రోజుల్లో మనకు దీనికి కావాల్సినటువంటి ఇంటిమేషన్ వస్తుంది. మనకు వారంలో ఎన్ని రోజులు అనేది తెలుస్తుంది. ఈవినింగ్ మనకు ఇక్కడ నుంచి రాత్రి 9:35 బయలుదేరి బెంగళూరు వెళ్తుంది. బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు మనకి ఇక్కడ సాయంత్రం 5:55 వస్తుంది.
పట్టణ ప్రజలు అదేవిధంగా ప్రయాణికులు ఇది గమనించాల్సింది కోరుకుంటూ గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న వలయానంద స్వామి దేవస్థానంలో నూతన సంవత్సరం సందర్భంగా వలయానంద స్వామి వారికి పలు రకాల పుష్పాలతో విశేష అలంకరణ ఏర్పాటు చేసి పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. బ్రహ్మోత్సవంలో ఏర్పాటు చేసిన తప్పెట్లు, మంగళ వాయిద్యాలు, తెనాలి బ్యాండు, విచిత్ర వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వారి కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న ఎమ్మెల్యే వరప్రసాద్ క్యాంప్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే వరప్రసాద్ స్వయంగా నాయకులు, కార్యకర్తలకు అల్పాహారాన్ని వడ్డించారు. అనంతరం నాయకులు ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. పలు శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరికీ శుభాలు కలగాలని, సమాజంలో అసమానత్వాలు రూపుమాపేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలందరూ తమ ఆశీర్వాదాలు అందించాలని కోరారు. సమర్థుడైన నాయకుడిని ఎన్నుకోకపోతే అసమర్థుడైన వ్యక్తి అధికారంలోకి వస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొమ్మిడి శ్రీనివాసులు, నాసిన నాగులు, గిరిబాబు, నరసయ్య, మురళి, రాఘవారెడ్డి, ఎంపీపీ గురవయ్య, సునీల్ రెడ్డి, చెల్లకూరు జడ్పీటీసీ మన్యం శ్రీనివాసులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. నిశ్శబ్దతకి ఎంత విలువ ఉందో తెలుసా? నిశ్శబ్దంగా ఉన్నవాడట 100 బహిరంగ సభల్లో మాట్లాడినట్టే అవుతుందట. సైలెన్స్ ఈజ్ ఎ గ్రేట్ ఎలక్వెన్స్ అని చెప్తారు. అంటే నిశ్శబ్దంగా ఉంటేనట ఎన్నో మాట్లాడినట్టుగా ఉంటుంది కనుక మనం అది పాటించాలా. తల్లి సమానమైన వాడివి, నువ్వు ఇంకా ప్రజాసేవలో ఉండవలసిన వ్యక్తివి, భవిష్యత్తు ఉన్నవాడివి, ఆలోచనతో ఉంటావు, ధైర్యంతో ఉంటావు. దాంతోపాటు క్రమశిక్షణగా చక్కగా మనం అంటే సైలెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరూ రాజకీయాల్లో చాలా ముఖ్యమంటున్నాను ఈ సమయంలో తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ రైట్ నాన్న గురు. ప్రజల తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి, మా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులకి నూతనోత్సవ శుభాకాంక్షలు. వారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి తల్లి, వారి సోదరి, వారి బిడ్డలకు, భారతి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున, గూడూరు తరఫు నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా మీరు 10 కాలాల పాటు అలా ప్రజల సేవలో ఉండండి. ఈ సమాజంలో ఉన్న అసమానత్వాలు తొలగించాలంటే మీలాంటి ధైర్యవంతులు ఉండాలా. ప్రజా సేవ భావన ఉన్న వాళ్ళు నాయకుడిగా ఉన్నప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం వస్తుంది. ఇప్పుడున్న ప్రజాస్వామ్యం సరిపోదు. ఎందుకంటే ప్రజాస్వామ్యం అన్న తర్వాత నిజమైన ప్రజాస్వామ్యం కావాలా అని అంబేద్కర్ తెలియజేశారు. ఎవరైతే ఆ నిర్దేశక సూత్రాలు పాటిస్తారో దాని నుంచే తప్పనిసరిగా సామాజిక ప్రజాస్వామ్యం వస్తుంది. సామాజిక ప్రజాస్వామ్యం నుంచి ఆర్థిక ప్రజాస్వామ్యం, ఆర్థిక ప్రజాస్వామ్యం లేనప్పుడు నిజమైన ప్రజాస్వామ్యం ఉండదు. సామాజిక ప్రజాస్వామ్యం లేనప్పుడు రాజకీయ ప్రజాస్వామ్యం ఉండదు అని చెప్పి నాకు తెలిసిన వ్యక్తిగా నేను తెలియజేస్తున్నాను. కనుక ఇది నాంది పలుకుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కనుక వారి నిండా 100 ఏళ్ళు ఉండాలని చెప్పి మన అందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈ సమయంలో ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన మా పట్టణ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులకి,
అలాగే నాయకులు ప్రతి ఒక్కరికి కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ, వైఎస్ఆర్ రాజకీయాల్లో కనుక ఒక మంచి వ్యక్తి కనుక వెనక్కి వెళ్ళిపోతే ప్రజాద్రోహి వచ్చి కూర్చుంటారని చెప్పి 2500 సంవత్సరాల క్రితం ప్లాటో అన్న గొప్ప తత్వవేత్త తెలియజేశారు. ది పెనల్టీ యూ పే బై నాట్ జాయినింగ్ ది పబ్లిక్ అఫైర్స్ యు ఆర్ గవర్న్ బై స్కౌండ్రల్స్. అంటే ఏంటంటే, ఒకవేళ నువ్వు పబ్లిక్ అఫైర్స్ అంటే రాజకీయాల్లో కనుక నువ్వు వెళ్ళకపోతే ఒక మంచి వ్యక్తి నీ స్థానంలో నీకంటే తక్కువ వాళ్ళు, ఆలోచన లేని వాళ్ళు వస్తారు కనుక రాజకీయాలకు మనం దూరంగా ఉండకూడదు. మన వంతు మనం చేస్తూ, మన శైలిలో మనం వెళ్తూ సమాజంలో అందరూ దగ్గరగా చూసుకోవాలి. చిల్లకూరు మండలం ఏరూరు గ్రామంలో సైకత శిల్పి సనత్ కుమార్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇసుకతో సైకత శిల్పాన్ని నిర్మించారు. నూతన సంవత్సర సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ పిఎస్ఎల్వి రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని చిల్లకూరు మండలం ఏరూరు గ్రామంలో సైకత శిల్పి సనత్ కుమార్ సైకత శిల్పాన్ని నిర్మించారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రేపు 4 వీడియో కాదు 23. నా పేరు సనత్ కుమార్, మాది చిల్లకూరు మండలం, ఏరూరు గ్రామం, తిరుపతి జిల్లా. ముఖ్యంగా అందరికి కూడా నూతన సంవత్సర 2024 శుభాకాంక్షలు. ఈ యొక్క నూతన సంవత్సరంలోకి ప్రవేశించినటువంటి మన తెలుగు రాష్ట్రాల ఇద్దరు ప్రజలకి మరి ఈ యొక్క సైకత శిల్పం ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా రేపు నింగిలోకి ఎగిసేటువంటి పిఎస్ఎల్వి C-58 ర్యాకెట్ని మనం అందరం కూడా దిగ్విజయంగా సక్సెస్ఫుల్గా మరి భారతదేశ ఖ్యాతి ప్రపంచానికి తెలిసే విధంగా మరి ప్రయోగం జరుగుతుంది. అది ఏ విధంగా అయితే సక్సెస్ సాధిస్తుందో అదేవిధంగా మనం అందరం కూడా మన జీవితంలో 2024 సక్సెస్ సాధిస్తారనేటువంటి ఉద్దేశంతో నేను యొక్క సైకత శిల్పం చేయడం జరిగింది. థ్యాంక్ యూ. తనపై ఎంతో అభిమానాన్ని చూపుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు ఎల్లవేళలా తోడుగా ఉంటూ వారి అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తామని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గూడూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను నియోజకవర్గ పరిధిలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా పట్టణ పరిధిలో పలు వర్తక సంఘాల నాయకులు ఆయనకు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సునీల్ కుమార్ కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆయనకు శాల్వా కప్పి సన్మానించారు. గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తనను అభిమానిస్తున్న వర్తక సంఘాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. తాను గూడూరు పట్టణంలో పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే నివాసం ఉంటున్నానని, స్థానికుడైన తనను ప్రజలు రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తనకు అవకాశం ఇచ్చి గెలిపించమని గూడూరు నియోజకవర్గ ప్రజలను కోరుతున్నారని, గూడూరు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు భాస్కర్ రెడ్డి, సర్వోత్తం రెడ్డి, శ్రీనివాసులు, చెంచురామయ్య, రహీం పాల్గొన్నారు. అందరూ లెఫ్ట్ సైడ్ అన్న అన్నం కలిసి వాళ్ళ అన్న అన్నం కలిసి లెఫ్ట్ సైడ్ అన్న ఒక పక్క నుంచి రానా ఒక పక్క నుంచి బయటకు వచ్చానా లెఫ్ట్ సైడ్ నుంచి పోవాలన్నా కలిసి వాళ్ళు అందరూ కలిసి వాళ్ళు అందరూ లెఫ్ట్ సైడ్ నుంచి పోతే రైట్ సైడ్ నుంచి మనం బయటకు వచ్చేసాను. లెఫ్ట్ సైడ్ అన్నకే ఓకే
అందరూ అందరినీ లెఫ్ట్ సైడ్ నుంచి కలవాలన్నా, అక్కడ కలిసిన వాళ్ళ వరకు కొద్దిగా బయటకు వచ్చేదన్నా, మిగతా వాళ్ళు కలుస్తారు. అందరూ ఎడం పక్క నుంచి రావాలన్నా, అందరూ కలిసే వాళ్ళు లెఫ్ట్ సైడ్ అన్నా, లెఫ్ట్ సైడ్ నుంచి రాలన్నా. కలిసిన వాళ్ళు కలిసినట్టు కొద్దిగా. నమస్కారం. ఈరోజు నూతన సంవత్సర సందర్భంగా జనవరి 1వ తేదీ సందర్భంగా ఇక్కడ గూడూరు పార్టీ ఆఫీసులో మా పార్టీ నాయకులందరూ కూడా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అలాగే ముఖ్యంగా పత్రికా మిత్రులకు, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే ఆదివాసీ సంఘం వారికి, లాయర్ల సంఘాలకు, అలాగే మార్కెట్ సంబంధించినటువంటి రైతు బజారు వాళ్ళకి, అలాగే పెద్ద మార్కెట్ సంబంధించినటువంటి వాళ్ళకి, అలాగే గాంధీ మున్సిపల్ బిల్డింగ్స్ వాళ్ళకి, అలాగే ఎన్టీఆర్ షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి వాళ్ళకి, అలాగే ముఖ్యంగా మహిళలకి, అలాగే పేద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈరోజు ఇక్కడికి వచ్చి నాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసినందుకు వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిజంగా మీరు నా పేరు చూడటువంటి ఈ యొక్క ఆదరణని నా జీవితంలో కూడా మర్చిపోనని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా నా ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల వెంటే ఉంటా. అలాగే వారికి ఏ అవసరం వచ్చినా ముందుండి ఆదుకునేందుకు సిద్ధంగా ఉంటానని చెప్పి నేను తెలియజేస్తూ, అలాగే మా రాష్ట్ర పార్టీ నాయకత్వం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు భాస్కర్ అన్న గారికి, అలాగే పెద్దలు మా పట్టణ అధ్యక్షులు పులివిశరణ గారికి, అలాగే రూరల్ పార్టీ అధ్యక్షులు రాజు గారికి, అలాగే ముఖ్యంగా జనవరి 1 సందర్భంగా మొట్టమొదట గూడూరు నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభించినటువంటి మా డైనామిక్ అధ్యక్షులు మా సర్వోత్తమ్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మొట్టమొదటిసారిగా ఈ రోజు నుంచే తెలుగుదేశం పార్టీ విజయం కోసం కంకణం కట్టుకొని కోట మండల పార్టీ నాయకులందరూ కూడా తిరగడం చాలా సంతోషం. తర్వాత కోట అయిన తర్వాత మిగిలినటువంటి మండల పార్టీ నాయకులు కూడా తిరుగుతామని చెప్పి చెప్పుకున్నారు. అలాగే నేను కూడా మండలాల్లో, అలాగే మా మిసెస్ టౌన్లో కూడా ఈ యొక్క తిరిగే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నా. ఖచ్చితంగా గూడూరు ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని అయితే ఒమ్ము చేయనని చెప్పి తెలియజేస్తున్నా. నూతన సంవత్సర సందర్భంగా నా గూడూరు నియోజకమైనటువంటి పేదవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా నా యొక్క మనం ఏంటంటే, ఎప్పుడు కూడా మీ సొంతవాడిని, నేను పరాయవాడిని కాదు, గూడూరులో పుట్టినటువంటి వాడిని, గూడూరులో పెరిగినటువంటి వాడిని, గూడూరు నియోజకవర్గంలో నా శక్తివంతం లేకుండా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పనిచేసి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వాడిని. కాబట్టి మీ అందరి యొక్క ఆదరాభిమానాలు ఖచ్చితంగా నాకు ఉంటాయని స్థానికంగా మానవులు చెప్తున్నట్టు ఇక్కడే ఉండేవాడిని, ఇక్కడే పుట్టినవాడిని, ఇక్కడే నివాసం ఉంటున్నవాడిని. విద్యార్థులు కష్టపడి ఒక లక్ష్యంతో చదువుకుని ఉన్నత స్థానాలను చేరుకుని తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి విద్యార్థులకు సూచించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అంబేద్కర్ గురుకులం పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నూతన సంవత్సర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గూడూరు పట్టణంలోని అంబేద్కర్ గురుకులం పాఠశాలలో గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి కేక్ కట్ చేసి విద్యార్థులకు పంపిణీ చేశారు. అదేవిధంగా విద్యార్థులకు నూతన దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యార్థులు ఈ సంవత్సరం సంతోషంగా ఉంటూ చదువులో రాణించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని అభిలాషిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. గురుకుల పాఠశాల ఒక్కడే సింగిల్ లోపల చదువుకుంటాడు. నన్ను ఏమంటే బాగా మంచి రుబ్బుతున్నాడు అండి, మంచి ఏమంటారు
తెలియపరుస్తూ పిల్లలకు కూడా వాళ్ళ కెరియర్ గైడెన్స్ లాగా మనం ఏం చెప్పాలా, ఏది వాళ్ళకి చెప్తే హత్తుకుంటుంది, వాళ్ళ సక్సెస్ఫుల్ రేట్ ఎట్టుండాలా అనే కౌన్సిలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంత వివరించడం అయింది. అంతా కాదు, కొంతవరకే పిల్లల్ని మనం ఏ విధంగా గ్రిప్లో పెట్టుకోవాలి, వాళ్ళకి ఏ విధంగా ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ఫుల్ రేట్ బాగుండాలి అని మన ప్రిన్సిపాల్ గారు, వాళ్ళ మేడమ్స్, వాళ్ళ టీచర్స్ కూడా ఉన్నారు. అందరూ వాళ్ళ సమక్షంలో మనం ఈరోజు ఈ పండగ, నూతన సంవత్సరం అనే పండగ మనం జరుపుకోవడం జరిగింది. ఆ జరుపుకోవడంలో కూడా పిల్లలకి మనం ఎంకరేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అనే విషయంలో ఎక్కువ మాట్లాడడం జరిగింది. వాళ్ళు బాగా డెవలప్ అవ్వాలని, పిల్లలు గవర్నమెంట్ స్కూల్ చదువుకునే పిల్లలు కూడా మంచి ఇంజనీర్లు కావాలని, మంచి డాక్టర్లు కావాలని కూడా మేము వాళ్ళని మా తరపు నుంచి మేము అభిలషించడం జరిగింది. నూతన సంవత్సరం శుభాకాంక్షల్లో కూడా అదొక పాయింట్. పిల్లలందరూ మంచి వృద్ధిలోకి రావాలి, వాళ్ళు మంచి సక్సెస్ రేట్ కావాలి, వాళ్ళ పేరెంట్స్ అనుకున్న నమ్మకాన్ని, గవర్నమెంట్ పెట్టుకున్న నమ్మకాన్ని, వాళ్ళకి ట్యాబ్స్ కానీ, గవర్నమెంట్ వాళ్ళకి భోజన సదుపాయం కానీ, ఒక వస్తు సదుపాయం కానీ ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడుతుంది అని వాళ్ళకి వివరించి, గవర్నమెంట్ పెట్టే ప్రతి మనీ కూడా చాలా అందరూ పెట్టిన మన ట్యాక్స్ రూపాయలు కట్టింది. ఈ గవర్నమెంట్ మనీని మనం ఎట్లా ఉపయోగించుకోవాలా, సద్వినియోగపరచుకోవాలా, దాన్ని ఏ విధంగా మనం డెవలప్ అవ్వాలని కూడా పిల్లల్ని చెప్పి వాళ్ళని ఈరోజు మనం వాళ్ళకి విశేష తెలియపరచమైంది. సందర్భంగా ఈరోజు మనం చిల్లకూరులో ఉన్న గురుకుల బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పిల్లలందరికీ కూడా విషయం చెప్పడానికి ఆన్ బిహాఫ్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి నేను, మా సిఐలు, మా ఎస్ఐలు అందరూ కలిసి ఇక్కడ రావడం జరిగింది. పిల్లలందరికీ, టీచర్స్కి అందరికి కూడా విషయం తెలియపరిచి, వారందరూ కొత్త సంవత్సరం సందర్భంగా ఏ విధంగా పిల్లలు బాగుండాలి, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ అభివృద్ధిలో మన పాత్ర ఏంటి, వాళ్ళని ఏ విధంగా మనం డిసిప్లిన్గా ఉంచాలని చెప్పేది, వాళ్ళ సక్సెస్ఫుల్ రేట్ ఎట్లా ఉంటుంది దాని గురించి కూడా మనం వాళ్ళకి కొంచెం వివరించమైంది. అలాగే మా ఎస్పీ గారు కూడా, మా డీజీపీ గారు, పైనుంచి గవర్నమెంట్ గారు చెప్పారని చెప్పి మాకు కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్. ఎందుకంటే ఎక్కడైనా పూర్తి పీపుల్ ఉన్నారు, వారిని కొంచెం అప్గ్రేడ్ కొంచెం వాళ్ళు డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి గురుకుల పాఠశాల కానీ, ఇలాంటి చిన్న హోమ్స్ కానీ వెళ్ళి వాళ్ళందరికీ కొంచెం మనం బాగా పోలీసు నుంచి సపోర్ట్ ఉంది, మాకు మీరు ఈ విధంగా డిసిప్లిన్గా ఉండాలి, ఈ విధంగా చదువుకోవాలి, ఈ విధంగా మీరు డెవలప్ అవ్వాలి అనే అది చెప్పాలనే దృక్పథంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. దీనికి మా ఎస్పీ గారు మా పరమేశ్వర రెడ్డి గారు, మా డిఐజీ గారు అమిరెడ్డి గారు, మా డీజీపీ గారు చెప్పినందువలన, ప్లస్ మా ఆఫీసర్స్ కూడా ఒక మంచి అభిప్రాయంతో, దీంతోపాటు ఇంకొకటి మనం డానియల్ హోమ్ అని ఒకటి ఉంటుంది, అక్కడికి వాళ్ళకి ఈరోజు భోజనం అరేంజ్ చేయడం జరిగింది. మేము వాస్తవంగా అయితే మా ఎస్ఐ గారు, మా సిఐ గారు అందరూ కలిసి ఫుడ్ అరేంజ్ చేసాం పిల్లలకి, ఒక 40 మెంబర్స్కి. ఇక్కడ ఎక్కువ మెంబర్స్ అని మా వాళ్ళు కొంచెం ఎందుకనో ఇక్కడికి కొంచెం లేట్గా వచ్చాం. మేము అందరూ పిల్లలు వెళ్ళి ఉంటారని వారికి వాళ్ళకి మన కేక్స్, వాళ్ళకంతా బిస్కెట్స్ అరేంజ్ చేసి వాళ్ళకి విషయం తెలియడానికి వచ్చినాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గూడూరు పట్టణంలోని పలు దేవాలయాల్లో ప్రత్యేక అలంకరణ పూజలు, దర్శనం కొరకు భక్తులు బారులు. గూడూరు పట్టణంలోని ఎస్ఏఎల్సీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు, గీతాలు ఆలపించిన భక్తులు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తోడ్పాటు అందిస్తా గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్. విద్యార్థులు కష్టపడి ఒక లక్ష్యంతో తల్లిదండ్రులు కలలను నెరవేర్చాలి గూడూరు డీఎస్పీ సూర్యనారాయణరెడ్డి సూచన. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్, మరణ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.